నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ద్వారకా తిరుమలలో చినవెంకన్న ఆలయంలో ఆశ్వయుజ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు 4వ రోజు భూవరాహస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై ఉభయ దేవేర్లతో కొలువైన చినవెంకన్న ఆలయ ప్రాంగణము క్షేత్ర పురవీధుల్లో తిరుగుతూ భక్తులను కటాక్షించారు. తొలుత ఆలయ ముఖమండపం వద్ద హనుమంత వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చనాది క్రతువులు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. ఆ తర్వాత అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ చినవెంకన్న హనుమంత వాహనంపై విహరించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అంతర్జగాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల. తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 83,380 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనం భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. స్వామివారి హుండీ ఆదాయం 3,71,00,000 రూపాయలు వచ్చిందని తితిదే అధికారులు తెలిపారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవిందనామ స్మరణ చేయండి. మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద, గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద. కర్నూలు జిల్లా దేవరగట్టులో కొలువైన మాలమల్లేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బన్నీ ఉత్సవం జరిగిన తర్వాత రోజు జరిగే రథోత్సవం ఎంతో పేరుగాంచింది. మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి స్వామివారిని ఊరేగించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ఆంధ్ర, కర్ణాటక ప్రాంత భక్తులు పెద్ద ఎత్తునొచ్చారు. రథోత్సవం ముందు వరుసలో గొరవయ్యల నృత్యము, బసివినీల నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజయనగరం ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి గురజాడ కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అమ్మవారి గుడి వద్ద ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కోట దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి కళారూపాల ప్రదర్శనను తిలకించారు. సుమారు 71 కళారూపాలు, అంశాలతో ఈ ర్యాలీ సాగింది. అమ్మవారి ఘటాలు, వేద పండితుల వేదోచ్చరణ, విద్యార్థుల ప్రదర్శనలు, థింసా నృత్యము, తప్పెటగుళ్ళు, కోలాటాలు, బిందెల నృత్యము, చెక్క భజనలు, గంగిరెద్దులు, పులివేషాలు, సామగరిడీలు తదితర కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పాతాళ గంగలో
పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్లలో బార్లు తీరారు. స్వామివార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ కారణంగా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో రామారావు, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా భక్తులు ధర్మదర్శనము, శీఘ్ర దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి నిత్య కళ్యాణం, బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం స్వామివారి మూల విరాట్కు మహన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు. అభిషేకాలు, కళ్యాణము, ఒడిబియ్యం పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు కుటుంబ సమేతంగా బార్లు తీరారు. విడిది నుంచి భక్తులు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కొండపై కొలువు తీరిన ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యదేవుని రథసేవ ఘనంగా జరిగింది. సత్యదేవుడు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి టేకు రథంపై వేయించేయించారు. స్వామి అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం పండితులు రథసేవ ప్రారంభించారు. రథంపై ఆలయ ప్రాకారంలో 3 సార్లు సేవ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజనమిచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. క్యూ లైన్లో భక్తులు బార్లు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయము, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయము పడుతోంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి మాతకు అభిషేక అర్చనలతో పాటు విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా వాసవి మాత దర్బార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. శోభాయాత్ర అనంతరం అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు. డప్పుల వాయిద్యాలు, కోలాటాలు, కర్రసాములు, దసరా వేషాలతో శోభాయాత్ర సందడిగా శోభాయమానంగా కొనసాగింది.
నిజామాబాద్ జిల్లా నవీపేట్లో అమ్మవారి శోభాయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత డప్పుల వాయిద్యాలు, భక్తుల భజనలు, కోలాటాల నడుమ అమ్మవారి విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన దుర్గామాత విగ్రహాలు నవీపేట్ మీదుగా బాసరకు చేరుకున్నాయి. యువకులు, మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పాటలకు పదం కలిపారు. వెళ్ళిరా బతుకమ్మ మళ్ళీ రావమ్మ అంటూ మహిళలు ఆడిపాడగా యువకుల కోలాటంతో సందడిగా మారింది. రుద్రంగి గ్రామం అంతా పూలమయంగా మారింది. ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ సంబరాలు సద్దులతో ముగిశాయి. తెలంగాణ రాష్ట్రమంతా దసరాకు ముందు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటే రుద్రంగి మండల కేంద్రంలో దసరా తర్వాత జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ పద్మరావు నగర్లోని శ్రీ స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 25వ శ్రీ తెలంగాణ వేద విద్వాన్ మహాసభలు ఈ నెల 8 నుంచి 5 రోజుల పాటు జరగనున్నాయి. గత 24 సంవత్సరాలుగా శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా జరిగే రజతోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వేద విద్యార్థులకు 4 వేదములలోని 8 శాఖల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అనంతరం వేద పండితులచే వేదస్వస్తి ఇత్యాదుల ద్వారా ఈ రాష్ట్రంలోని వేద విద్య ఉత్తరోత్తరాభివృద్ధి అందించనున్నారు. ఈ జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ 25వ తెలంగాణ వేద విద్వాన్ మహాసభలు రజతోత్సవాలు ఈ సంవత్సరము శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి శ్రీ కాంచీపీఠ పీఠాధిపతులు వారి యొక్క అనుగ్రహంతో వారి ఆదేశం మేరకు ఈ స్కందగిరి టెంపుల్లో మనం నిర్వహించుకోబోతున్నాం. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారు పూర్వాశ్రమంలో శ్రీ కుప్ప లక్ష్మణావధాన్ గారు మన కంచి పరమాచార్య వారి ద్వారా ఆశ్రమ స్వీకారం చేసి వారి ఆదేశం మేరకు తెలంగాణలో అప్పుడున్న 10 జిల్లాల్లో కూడా పర్యటన చేసి ఇక్కడ వేదము లుప్తమవుతోంది. అంతకుముందు వేద పండితులు చాలామంది ఉండేవాళ్ళు. వారు పరీక్షలు ఇవ్వాలంటే అటు రాజమండ్రిలో ఆంధ్రాలో అక్కడికి వెళ్ళి పరీక్షలు ఇవ్వాల్సి వచ్చేది. చదువుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అక్కడ దూరం వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది అని భావనతో ఇక్కడ మళ్ళా వేదాన్ని మళ్ళా పునరుద్ధరించాలనే సంకల్పంతో వారు ఒక ప్రణాళిక రచించి మా ఈ ట్రస్ట్ వారికి సాయనాశ్రమ గారికి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ ట్రస్ట్ గత 24 సంవత్సరాలుగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.